అన్నమయ్య జిల్లా ఎగిరిపోతుంది అన్నటువంటి గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రకటిస్తే అతన్ని పచ్చి బూతులు తిడతా దుర్భాషలాడుతూ వచ్చారు మంత్రి గారు. తీరా చూస్తే ఏమైంది, రద్దయింది. అది ఒక విచిత్రం. ఇంకొక పాయింట్ ఇక్కడ అందరూ చర్చించుకోదగ్గది, జోక్ కామెడీనా నవ్వడం అంటే, ఒక జిల్లా ఒక మెడికల్ కాలేజీతో సమానమా? జిల్లా రద్దు చేసినందుకు కంట తడి పెట్టినందుకు ఆయనకు మెడికల్ కాలేజ్ ఇస్తానట. ఆయన ఏమన్నా వ్యక్తిగత ఆస్తి మెడికల్ కాలేజ్ అంటే ఒక మెడికల్ కాలేజీ కెపాసిటీ ఒక జిల్లా స్థాయి. మరి అట్టయితే మెడికల్ కాలేజీలు పీపీపీకి ఎందుకు ఇచ్చి పడేశారు? ఒక్కొక్క జిల్లా స్థాయి ఉన్న మెడికల్ కాలేజీలు ఎవడు ప్రైవేట్ వాడికి ఎందుకు ఇచ్చేస్తున్నట్టు? ఇది చర్చనీయాంశమే కదా. ఒక మెడికల్ కాలేజీని తీసేస్తే, ఇదే ఒక జిల్లాని తీసేసినందుకు బదులుగా ఒక మెడికల్ కాలేజీ ఇవ్వడం అంటే ₹1 కోటి తీసేసుకుని ₹1 చేతిలో పెట్టడం నా దృష్టిలో. కానీ వీళ్ళు మెడికల్ కాలేజీని జిల్లాకి ప్రత్యామ్నాయం అని ఒక గొప్పగా చూపెడుతున్నారు. అదే నిజమైతే మెడికల్ కళాశాలల పీపీఎంపీ అంటే 4 జిల్లాలు తీసుకెళ్లి వేరే వాడి చేతికి ఇచ్చేసినట్టు, ప్రైవేట్ వాడికి. అంతేగా? అంతే కదా. అది కూడా బలవంతంగా వద్దురా నాయను అంటున్నా సరే. ఇది చర్చనీయాంశం అసలైనటువంటి. అక్కడ చివరికి ఆ గడికోట శ్రీకాంత్ రెడ్డిని తిట్టిన ఆయన ఇప్పుడు ఆయనే మంత్రి గారే కంటతడి పెట్టేసుకున్నారు. పరిష్కారం అయిపోయినట్టేనది.